ఫలించే అనుభవంలోనికి మనము రాగలగాలి. అలా ఎవరైతే ఆ నూరంతల ఫలాలు ఫలించే అనుభవంలోనికి వస్తారో వారే ఆ స్థలము సిద్ధపరిచినటువంటి స్థలములోనికి చేర్చబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పొలాల్ని లేక ఒక ఇంటిని కట్టుకోవాలని అంటేనే భూమిపైన అనేక రకాలుగా సమయాన్ని ఖర్చు చేస్తాం, ధనాన్ని ఖర్చు చేస్తాం, ఎన్నో విధాలుగా దాని గురించి కష్టపడి మనం పని చేస్తాం. కానీ పరలోక రాజ్యంలో మన కొరకు ఇల్లు కట్టాలి అని అంటే ఆ కట్టబడే ఇంటి కొరకు నువ్వు నేను మనము ఏం చేయగలుగుతున్నా ఒకసారి ఆలోచన చేయి. భూమిపైన ఇల్లు కట్టబడాలి అని అంటే ధనాన్ని ఖర్చు పెడుతున్నావుగా, మరి ఆ ధనం ప్రభు నీతో ఇస్తున్నది, నీకు చెప్పింది. ఆయన ఏదో గొప్పవాడు కావాలని కాదుగా దశమ భాగం గురించి ప్రభు మాట్లాడింది. నువ్వు కట్టుతున్నటువంటి నీ దశమ భాగం పరలోక రాజ్యంలో కట్టుబడుతున్నటువంటి ఇంటి కొరకేగా, అక్కడికేగా. మరి నీ దశమ భాగమే నువ్వు చక్కగా చేయలేవు, తీయలేవు, చేత కాదు చేయటానికి. దాంట్లో దొంగతనం చేస్తావు, దాచిపెట్టుకుంటావు, కొంత తీసుకొస్తావు అననీయ సఫీరులాగా. మరి నీకోసం అక్కడ ఇల్లు కట్టబడుతుందంటావా? నీకు వచ్చే మార్కులు 100 మార్కులేనంటావా? ఏదో లోక సంబంధమైన వాటన్నిటి కోసం సమయాన్ని నువ్వు కేటాయిస్తావు, కానీ దేవుని కొరకు ఒక ప్రార్థన సమయాన్ని నిర్ణయించుకుంటావా? ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన కొరకై ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నువ్వు ఉంచుకుంటావా? దానికోసం నువ్వు ఆరాటపడతావా? లేక నీ కళ్ళకు కనబడిన నీకు అవసరమైన నీ పనుల కోసం సమయాన్ని కేటాయించినంతగా దేవుని పని కోసం నువ్వు సమయాన్ని కేటాయించగలవా? ఇలా చేయగలిగితే నీ పనుల కోసమే నువ్వు ఆరాటపడుతున్నావు, కానీ పరలోకంలో నీ కోసం కట్టబడుతున్న ఇంటి కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీకోసం స్థలము సిద్ధముగా ఉంది. జయించాడు యేసయ్య, తండ్రి సింహాసనాన్ని చేరుకున్నాడు. జయించే ప్రతి వారికి కూడా ఆ సింహాసనము చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ సింహాసనం చేరాలని ఆశ అయితే నీకు ఉంది, కానీ అవకాశాలు కోల్పోతున్నావుగా. ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డ. ఈ దినాన మరోసారి దైవజనులతో కూడా ఆయన ద్వారా దైవజనుల యొక్క ముఖాంతరములో నుంచి ఈ దినాన దేవుడు మనతో తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనమందరము కూడా పరలోకపు యొక్క వారసులము. మనమందరము కూడా సింహాసనము చేరాల్సబడినటువంటి వారమే. అయితే మన స్థితిని మనమే కోల్పోతున్న వారుగా ఉన్నాం. ఫలించే అనుభవాలు సరిగా లేక, సరైన ఫలాలు మన జీవితాలలో లేక మన స్థితిని, మన స్థాయిని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఇక మీదటనైనా నూరంతలుగా నువ్వు ఫలించే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే నీ కోసం కట్టబడుతున్నటువంటి ఆ స్థలం సిద్ధమవుతుంది, సంపూర్ణంగా కట్టబడుతుంది. ఆ స్థలంలోనికి నువ్వు చేర్చబడగలుగుతా. ఆ కృప నీకు కావాలి అని అంటే దయచేసి మోకరించండి. వచ్చిన ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను రక్షించబడిన కారణాన్ని బట్టి నాకు రిజిస్ట్రేషన్ చేసే పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని